సంక్రాంతి పండుగ రోజు టాలీవుడ్ పెద్దలు తీసిన ఒక అద్భుతమైన కళాఖండం గురించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. అబ్బా సూపర్. మన మాస్ మహారాజా రవితేజ గారు, డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు కలిసి మన బుర్రలకు ఒక మంచి రిఫ్రెషింగ్ మసాజ్ ఇస్తామని చెప్పి థియేటర్స్ కి పిలిచారు. ముద్దు ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు రండ్రా లోపలికి. భర్త మహాశయులకు విజ్ఞప్తి అని ఒక పెద్ద గ్రాండ్ టైటిల్ పెట్టి లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ లోపలికి వెళ్ళాక చూస్తే మామూలు ఆకు భోజనం కాదు, ఆకాశం నుంచి దిగి వచ్చిన అమృతాన్ని వండి పంపారు. కథ విషయానికి వస్తే మన హీరో రామ్ సత్యనారాయణ గారు అనార్కలి అనే ఒక బ్రాండ్ వైన్ ని చాలా ప్రేమతో తయారు చేశారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆ వైన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే స్పెయిన్ లో ఉన్న పెద్ద వైన్ కంపెనీ సీఈఓ మానస చూడగానే నాకు వద్దు మహాప్రభో అని రిజెక్ట్ చేస్తుంది. సాధారణమైన బిజినెస్ మ్యాన్స్ అయితే రెసిపీ మార్చేస్తారు, కానీ మన హీరో గారు చాలా గొప్ప ఆలోచన పరుడు కాబట్టి డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కేసి స్పెయిన్ వెళ్ళిపోతారు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. అక్కడికి వెళ్లి వైన్ క్వాలిటీ పెంచుతారంటే అది కూడా కాదు, డైరెక్ట్ గా సీఈఓ తో రొమాన్స్ ట్రాక్ మొదలు పెడతారు. సరే అమ్మాయి పడిపోయిందిగా, ఇంకా సెట్ అయిపోయింది అనుకునే టైంలో మన రామ్ గారికి సడన్ గా ఇండియాలో బాలామణి అనే ఒక పొసెసివ్ భార్య ఉందని గుర్తొస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గుర్తు రావడం ఆలస్యం. అక్కడున్న మానస గారికి ఒక చిన్న టాటా చెప్పేసి చాలా పద్ధతిగా ఇండియాకు వచ్చి అమాయకపు మొగుడ్లా పోజిస్తారు. కానీ మన డైరెక్టర్ గారు ఇంత చిన్న ట్విస్ట్ ఇస్తే నిద్ర పట్టదుగా, అందుకే స్పెయిన్ నుంచి మానస గారిని డైరెక్ట్ గా ఇండియాకి పార్సల్ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో చూస్తే గడికొకసారి అనుమానించే భార్య, బయట చూస్తే ప్రేమించిన వాడు వదిలేసి వెళ్ళిపోయాడని వచ్చిన లవర్. ఈ ఇద్దరి మధ్య మన రామ్ సత్యనారాయణ గారు నలిగిపోతారు, దొంగ ఏడుపులు ఏడుస్తారు. ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసే విధానం చూస్తే మనకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి. ఏం చెప్పగలను ఇంతకన్నా? అసలు భర్త మహాశయులకు విజ్ఞప్తి అని అంత పెద్ద టైటిల్ పెట్టి లోపలికి వెళ్ళాక పెళ్ళాం తప్పే, తప్పు చేసిన మొగుడు అమాయకుడు అని చూపించారు. చూసారా ఆయన విజన్ కి టేకే బావ్. మీ క్లారిటీకి, మీ విజన్ కి, మీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బావ్. ఒక సింపుల్ చీటింగ్ మొగుడు కథని గ్లోబల్ వైన్ బిజినెస్ అని కవర్ చేసి చాలా గౌరవంగా మన బుర్రల్ని ఫ్రై చేశారు మేకర్స్. రోజుతో మర్యాదగా తోలు తీసి రెస్క్యూతో మీ మైండ్ బ్లాక్ చేయడమే మీ సినీ ఫనీ బ్రాండ్ వాల్యూ. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ సండే రాడ్ రంబోలా రోజ్ రెస్క్యూ. ఇవాళ ఈ అనార్కలి వైన్ కథని తీసుకొని జనాలు వైన్ తాగకుండానే కిక్కెక్కేలా ఒక డెడ్లీ, హైలీ సర్కాస్టిక్, సైకలాజికల్ థ్రిల్లర్ గా మార్చబోతున్నాం. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. నేను స్క్రిప్ట్ ని చాలా రెస్పెక్ట్ తో లోతుగా ప్రిపేర్ చేశాను. పర్ఫెక్ట్ క్లైమాక్స్ తో మీ ముందుకు వచ్చేసా. ఆర్ యు రెడీ? కాఫీ కప్స్ చేతిలో పట్టుకొని ఇయర్ ఫోన్స్ తగిలించుకోండి. లెట్ ద మ్యాడ్నెస్ బిగిన్. మన రెస్క్యూ స్టోరీలో రామ్ సత్యనారాయణ గారు ఏదో సాధారణమైన వైన్ అమ్ముకునే అమాయకుడు కాదు. హీఈస్ ద మోస్ట్ బ్రిలియంట్ అండ్ హైలీ సర్కాస్టిక్ రోగ్ కెమికల్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్. ఆయన తయారు చేసే అనార్కలి అనేది అసలు వైనే కాదు. ఇట్ ఇస్ ఎ టాప్ సీక్రెట్ న్యూరల్ టాక్సిన్ దట్ కెన్ మేక్ ఎనీవన్ స్పీక్ నథింగ్ బట్ ద అబ్సల్యూట్ ట్రూత్ ఫర్ 24 hours. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు డింపుల్ హయాతి గారు ఆయన ఇంట్లో ఉన్న పొసెసివ్ వైఫ్ కాదు. షీ ఇస్ రూత్లెస్ గవర్నమెంట్ హ్యాండ్లర్ ఫ్రమ్ ఎ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఆమె పొజిటివ్ గా ఎందుకుంటుందంటే మొగుడు మీద ప్రేమతో కాదు. ఈడు ఎక్కడా డేంజరస్ ఫామ్ లో బయట అమ్మేసి తప్పించుకుంటాడు అనే భయం ఆమెకి. స్పెయిన్ లో ఉన్న మానస గారు చిన్న వైన్ కంపెనీ సీఈఓ కాదు. షీ ఈస్ ద హెడ్ ఆఫ్ యూరోప్స్ మోస్ట్ డేంజరస్ ఇన్ఫర్మేషన్ బ్రోకర్ సిండికేట్. ఆమెకి అనార్కలి ట్రూత్ సిరప్ కావాలని రామ్ తో డీల్ వేస్తుంది, కానీ మన రామ్ గారు తెలివిగా వ్యాపాకు జ్యూస్ పంపిస్తారు. అందుకే ఆమె రిజెక్ట్ చేస్తుంది. అంతేగా రిజెక్ట్ చేసిందని రామ్ గారు తెగ బాధపడి స్పెయిన్ వెళ్తారు. ఆమె రిజెక్ట్ చేసిన శాంపుల్ బాటిల్లో ఒక మ్యాక్రో కెమెరా పెట్టి ఆమె సీక్రెట్ వాలెట్ యాక్సెస్ కోడ్ కొట్టేయడానికి చూస్తాడు. అక్కడికి వెళ్లి మానస గారితో పిచ్చోడిలాగా రొమాన్స్ చేయడు. హీ ఇనిషియేట్స్ ఏ హైలీ సొఫిస్టికేటెడ్ సైకలాజికల్ హనీ ట్రాప్. రామ్ ఆమెతో చాలా మర్యాదగా మాట్లాడుతూ ఆమె ఫేషియల్ రికగ్నిషన్ లాక్ ఓపెన్ చేయడానికి ఆమెతో క్లోజ్ గా ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. మానస గారు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఆమె రామ్ ని నమ్మినట్టు నటిస్తారు. రామ్ నుంచి ఫార్ములా లాగేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇద్దరు భయంకరమైన క్రిమినల్స్, కానీ బయటకి మాత్రం చాలా పద్ధతి గల ప్రేమికుల్లా నటిస్తారు. ఇంటర్వెల్ దగ్గర వచ్చే బ్యాంగర్ ట్విస్ట్ ఏంటంటే ఇండియాలో ఉన్న మన గౌరవనీయులైన బాలమణి గారికి రామ్ స్పెయిన్ లో చేస్తున్న డబుల్ గేమ్ తెలిసిపోతుంది.
తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? వెంటనే ఆమె రామ్ ని లేపేయడానికి స్పెయిన్ కి హిట్ మ్యాన్ ని పంపిస్తుంది. బట్ రామ్ చాలా రెస్పెక్ట్ఫుల్ గా వాళ్ళని కొట్టి రిటర్న్ ఇండియన్ ఫ్లైట్ ఎక్కి బాలమణి ముందు ఏమీ తెలియని అమాయకుడిలా నటిస్తాడు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఇక్కడ నుంచి సినిమా ఒక ప్యూర్ మైండ్ బెండింగ్ సర్కాస్టిక్ జాన్ విక్ లెవెల్ క్యాట్ మౌస్ గేమ్ లాగా మారుతుంది. రామ్ ఇండియాకి వచ్చాక బాలమణి స్పెయిన్ లో ఏం చేశారండి అని పొసెసివ్ గా ఇంట్రోగేషన్ చేస్తుంది. అట్లుంటది మనతోని. రామేమో ఏదో మీ దయ వల్ల చిన్న బిజినెస్ చేసుకొని వచ్చానులేండి అని నవ్వుతూ కవర్ చేస్తాడు. లోపల గ్లోబల్ ఎస్కేప్ ప్లాన్ గీస్తాడు. అప్పుడు కథలో అసలైన రచ్చ మొదలవుతుంది. స్పెయిన్ నుంచి మానస గారు లగేజ్లు సర్దుకొని డైరెక్ట్ రామ్ ఇంటికి ఒడిపడతారు. అరే ఏంట్రా ఇది? మన మానస ఎందుకు వస్తుందంటే రామ్ ఆమె తాగే గ్రీన్ టీలో డైలీ 2 drops ఆఫ్ అనార్కలి కలుపుతాడు. సో ఆమె ఇప్పుడు ట్రూ ఫీలింగ్ ఆపుకోలేక వైలెంట్లీ అబ్సెస్డ్ అయిపోయి వస్తుంది. ఇప్పుడు ఇంట్లో డేంజరస్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ అయిన ఫేక్ పెళ్ళాం బాలమని, బయట ట్రూత్ సిరమ్ ఎఫెక్ట్ లో ఉన్న ఇంటర్నేషనల్ సిండికేట్ బాస్ మానస. ఇద్దరి మధ్య మన రామ్ సత్యనారాయణ ఇరుక్కోవడం కాదు, ఈయన ఇంట్లో ఒక ఆత్మీయమైన గెట్ టుగెదర్ అరేంజ్ చేసి ఇద్దరిని ఒకరి మీద ఒకరిని ఉసిగొల్పి పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తుంటాడు. క్లైమాక్స్ కి వచ్చేసరికి రామ్ ఇద్దరికి ఒక పెద్ద అబాండెంట్ హెరిటేజ్ వైనరీలో బిజినెస్ మీటింగ్ అని పిలుస్తాడు. ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు రండ్రా లోపలికి. బాలమని తన హిడెన్ స్నైపర్ టీమ్ తో వస్తుంది. రామ్ ని మర్యాదగా పీకేసి అనార్కలి ఫామ్ లా లాగేసుకోవడానికి. సాహసం అనే చెప్పాలి. మానస తన హెవీలీ ఆర్మ్డ్ యూరోపియన్ గ్యాంగ్ తో వస్తుంది. రామ్ ని కిడ్నాప్ చేసి ప్రేమతో స్పెయిన్ తీసుకెళ్లడానికి. ఇద్దరు ఆడవాడు గన్స్ పట్టుకొని చాలా పద్ధతిగా బూతులు తిట్టుకుంటూ రామ్ కోసం యుద్ధం చేస్తారు. అప్పుడు మన మాస్ మహారాజ్ రవితేజ గారు ఒక పెద్ద క్రిస్టల్ గ్లాస్ బాల్ లో అనార్కలి పోసుకొని చాలా వింటేజ్ స్టైల్లో సిప్ చేస్తూ గట్టిగా నవ్వుతుంటారు. హే రివీల్స్ ద అల్టిమేట్ గాడ్ లెవెల్ ట్విస్ట్. నేను ఎవరి కంట్రోల్లో లేను, మీ ఇద్దరిని ఇక్కడికి తెప్పించాలని ఈ చిన్న నాటకం చేశాను. Ram explains that the entire massive winery they're standing in is rigged with anarkali gas. అక్కడున్న యూరోపియన్ గ్యాంగ్, స్నైపర్ టీమ్, ఇంకా బాలమణి, మానస అందర గ్యాస్ పీల్చుకొని వాళ్ళ కోర్ మెమరీ మొత్తం టోటల్ గా ఎరేస్ అయిపోతుంది. వాళ్ళందరూ పిక్చర్ లాగా అమాయకపు స్మైల్ ఇస్తూ నిలబడిపోతారు. రామ్ చాలా కూల్ గా బాలమణి ఏజెన్సీ గ్లోబల్ యాక్సెస్ కోడ్, మానస సిండికేట్ హిడెన్ బ్యాంక్ అకౌంట్ మొత్తం తన క్వాంటమ్ టాబ్లెట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. సూపర్. వీళ్ళిద్దరు స్టాచ్యూ లాగా నిలబడి ఉంటారు. రామ్ వాళ్ళకి ఒక చిన్న బో చేసి భర్త మహర్షులకు విజ్ఞప్తి ఏంటంటే ఇంట్లో పెళ్ళంతో అయినా బయట ప్రపంచంతో అయినా చాలా మర్యాదగా ఉండండి అని సర్కాస్టిక్ గా చెప్పి బుల్లెట్ ప్రూఫ్ వింటేజ్ వ్యాన్ ఎక్కేస్తాడు. బ్యాక్గ్రౌండ్ లో బీమ్స్ బెల్లా బెల్లా పాట ఒక హాంటింగ్ విలన్ థీమ్ లాగా థియేటర్స్ పేలిపోయేలా మోగుతూ ఉంటుంది. చూసారా మామ, ఇది పర్ఫెక్ట్ హై క్వాలిటీ స్టోరీ ప్లాట్. అంటే ఒక అమాయకపు చీటింగ్ హస్బెండ్ కథని తీసుకొని ద అల్టిమేట్ థ్రిల్లర్ లాగా మార్చాను మన స్క్రిప్ట్ తో. డైరెక్టర్ కిషోర్ గారు ఈ డీప్ డైమెన్షన్ లో ఆలోచించే టైం లేక ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తీసుంటారులే, మనం ఏమనుకోవద్దు. అంతేగా. ఇలాంటి మైండ్ బెండింగ్ హిలేరియస్ కానీ రెస్పెక్ట్ఫుల్ రెస్క్యూ ప్లాట్ మీకు నచ్చితే ఇంకా లేట్ చేయకుండా వెంటనే సినీఫనీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సండే మరో భయంకరమైన బట్ హైలీ రెస్పెక్ట్ఫుల్ రాడ్ రంబోలాతో మీ ముందుకి గ్రాండ్ గా వస్తాను. అప్పటి వరకు ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఇంకా ఎవరు ఎలాంటి కళాఖండం తీశారో అని వెతుకుతూ ఉంటాను. ఉంటాను మరి. టాటా, బాయ్ బాయ్. కీప్ లవింగ్ అండ్ కీప్ వాచింగ్ సినిమా.